హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ స్మార్ట్ తేజు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే క్రిస్మస్ ఫోటోషూట్ నేను మా బాబు అయాన్ష్కి ఇంట్లోనే చేశాను. చాలామంది ఫోటోషూట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, మేము ఇంట్లోనే చేద్దాము అని ప్లాన్ చేసాము. ఇదైతే అవుట్పుట్ ఫొటోస్ ఎలాగ ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 10x10 వైట్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా బెడ్ మీద వేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ మీద ఒక పక్క క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేసుకోవాలి. కూర్చునే బాబు అయితే క్రిస్మస్ ట్రీ కొని తెచ్చి పెట్టేయచ్చు. అయాన్ష్ అప్పుడే కూర్చోవట్లేదు కదా, అందుకు నేను ఇలా చేస్తున్నాను. ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను గ్రీన్ కలర్ది ట్రీ చేయడానికి. దాన్ని ఇలాగా సమోసా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత లైట్గా ఇలా ఒక 3 ఫోల్డింగ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆ ట్రీ షేప్ వస్తుంది. ఆ ట్రీ షేప్ వస్తే చాలు మనకి. ఇలా ట్రీ చేసేసుకున్న తర్వాత దీని కింద ఒక బ్రాంచ్ టైపు పెట్టాలి. బ్రౌన్ కలర్ క్లాత్ ఏమన్నా ఉంటే అది ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టచ్చు. నా దగ్గర ఈ కలర్ ఉంది కాబట్టి ఇలా సెట్ చేసేసాను. మీ దగ్గర ఏమైనా థ్రెడ్ ఉంటే తీసుకోండి. నేను అన్ని ఇంట్లో వస్తువులతో చేస్తున్నాను. బయటకు వెళ్ళే ఛాన్స్ లేని వాళ్ళు ఇలా మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఒక థ్రెడ్ నా దగ్గర ఇదైతే ఉంది. దీన్ని ఇలా షేప్లో తీసుకుని ఇవి చూసారా స్టార్స్, ఆ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేశాను. ఎలా చేశానంటే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా మనకి శుభలేఖలకి వాటికి వస్తూ ఉంటాయి. నా దగ్గర ఈ 2 కలర్స్ ఉన్నాయి. సిల్వర్ కలర్ది అయితే బయట తీసుకున్నాను. సో వీటి షేప్ స్టార్స్ షేప్లో కట్ చేస్తున్నాను. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని కట్ చేసుకుని స్టార్స్, గిఫ్ట్స్, రౌండ్స్ అలాగే డిఫరెంట్ షేప్స్ కట్ చేసుకుంటే అయిపోయినట్టే. చాలా ఈజీ. అన్నీ మన ఓన్గా చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. అఫ్కోర్స్ ఇవి బయట కూడా అమ్ముతున్నారు ఫ్యాన్సీ షాప్స్లో, అక్కడికి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. నేనైతే ఇంట్లోనే చేశాను. ఇలా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ షేప్స్తో మనకి నచ్చినన్ని చేసుకోవచ్చు. నేను ఈ టైప్స్ ఇవన్నీ చేశాను. అసలైతే ఫస్ట్ మేము ఫోటోషూట్ బయట తీయించేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కొంతమంది బ్యానర్స్ అవి పెట్టి తీస్తున్నారు. నాకు ఎందుకో అంత ఆర్టిఫిషియల్గా అనిపించింది, న్యాచురల్గా అనిపించలేదు. అందుకని నేను ఇంకా ఇంట్లో ప్లాన్ చేసుకున్నాను. ఇలాగా ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా షేప్స్, ఇవన్నీ కూడా ఈ ట్రీ మీద మనకి నచ్చినట్టు ఇలా డెకరేట్ చేసేయడమే. అంతే, క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ట్రీకి లైటింగ్ పట్టుకుంటే అవుట్పుట్ ఇలా వచ్చింది. నేను వైట్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసుకున్నానంటే క్రిస్మస్ ట్రీ గ్రీన్ కలర్, బాబుకి వేసిన డ్రెస్ రెడ్ కలర్, సో అలా సెట్ అవుతుందని తీసుకున్నాను. ఇదిగో మా అయాన్ష్ అయితే క్రిస్మస్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాడు. ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. బయట మనకి చాలా కాస్ట్ చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే నాకు 230 రూపీస్కి ఈ డ్రెస్ వచ్చింది. నేనైతే 0 to 6 months పెట్టాను సైజు. ఇది 0 చూపిస్తుంది సైజు. అంటే 0 to 6 months అంటే 6 months వరకు వేసుకోవచ్చు కదా అనుకుని అలా పెడితే 0 సైజ్ పంపాడు. ఇది కూడా బాగానే సెట్ అయింది అనిపించింది. కొంచెం టైట్ అయింది, బట్ ఓకే, బాగానే ఉంది. మామూలుగా అయితే కూర్చుని నుంచునే బేబీస్ని బయటకు తీసుకెళ్ళి చేయించవచ్చు ఫోటోషూట్స్ లాంటివి. వీళ్ళు ఇంకా న్యూ బార్న్ కదా, ఇంకా 5 months కదా, అందుకని బయటికి తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఇలా ప్లాన్ చేసాం మేము. సో వీడిని ఇక్కడ పడుకోబెట్టి ఫొటోస్ తీసాము. ఫోన్లోనే తీసాము, కానీ చాలా బాగా వచ్చినాయి. నేను ఫస్ట్ యాడ్ చేశాను కదా పిక్స్, అవి ఫోన్లో తీసినవే. సో ఇది ప్లస్ ఇంకొక థీమ్ కూడా తీసాము నైట్ టైమ్. సో అవి కూడా నేను ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇదైతే లైట్ ఆఫ్ చేసి తీసింది. ఇలా ఫొటోస్ అవి తీసేటప్పుడు అయాన్ష్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తాడు, అస్సలు ఏడిపించడు. మీరు ఎన్ని తీసుకుంటారో తీసుకోండి అన్నట్టు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ ఇలా వేసిన వెంటనే బోర్లా పడిపోతున్నాడు. మరి అందరూ అలాగే ఉంటారో తెలీదు, కానీ వీడు అస్సలు ఒక్క క్షణం కూడా ఉండట్లేదు, మామూలుగా బోర్లా పడిపోతున్నాడు. ఇలాగే తనకి బాగున్నట్టుంది. అయాన్ష్ని రెడీ చేయడం, ఇదంతా డెకరేట్ చేయడం వరకే నా పని. ఫొటోస్ అయితే మొత్తం వాళ్ళ డాడీయే తీశారు. వీడికి లైటింగ్లు అవి కొత్తగా అనిపించి బాగా ఆడుకున్నాడు వాటితో. అమ్మో, పిల్లల్ని చూసుకోవాలన్నా ఆడించాలన్నా చాలా ఓపిక కావాలి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీడితో. వీడు ఇంత లేడు, చాలా అల్లరి చేస్తున్నాడు. ఇంకొక థీమ్ అన్నాను కదా, అది ఇలాంటి పెట్టి తయారు చేసి దాంట్లో కూర్చోబెట్టేశాము. ఫస్ట్ థీమ్ అంత కష్టపడ్డాం, కానీ ఇది ఈజీగానే అయిపోయింది. ఇది మా హస్బెండ్ ప్లాన్. నాకెందుకో ఈ ఫొటోసే బాగా నచ్చినాయి. ఇవి ఇలా బుట్టలో కూర్చోబెట్టి సీక్వెన్స్ లైట్స్ ఇలా పెట్టేసాము, అంతే, ఈజీగా అయిపోయింది. ఇవి దివాళీకని తీసుకున్నాము, ఇప్పుడు ఇలా యూజ్ అయినాయి.
సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.